మహాలక్ష్మి అమ్మవారికి పెట్టిన సారి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందేనండి. మేమైతే మార్నింగ్ చొప్పేళ్ళు వెళ్ళామండి అమ్మవారి సారి మహోత్సవం చూడడానికి, అలాగే అమ్మని దర్శించుకోవడానికి. అమ్మవారి గుడిని వెజిటేబుల్స్ తోని ఫ్రూట్స్ తోని అద్భుతంగా డెకరేషన్ చేశారండి. ఈ రోజు అమ్మవారు శాకంబరి అవతారంతో అయితే మనకు దర్శనమిస్తారండి. మేము వెళ్ళేసరికి అమ్మవారి ఉత్సవ విగ్రహం వెనకాల అందరూ సారి పెట్టుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాలే వెళ్ళామండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి 200 ఏళ్ల చరిత్ర అయితే ఉందంటండి. అమ్మవారికి కొత్త గుడి అయితే ఈ మధ్య నిర్మించారు. అది నిర్మించాక ఇది రెండోసారి సారి పెట్టడం. ఆ శాకంబరి అవతారంలో అమ్మని అలా చూస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత అండి. అమ్మ అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. మన ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అమ్మ తప్పకుండా తీరుస్తారు. భక్తులు తెచ్చిన సారి పెట్టడానికి గర్భగుడి సరిపోవట్లేదని ముందున్న స్థలంలో అయితే పేరుస్తున్నారండి. వాళ్ళు అలా పేరుస్తూ ఉంటే ముందున్న హాల్ అంతా కూడా నిండిపోయింది తెచ్చిన సారితో. అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత గుమ్ముడికి అయితే దిష్టి తీస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఆ వెలుగులో అమ్మవారి మొహం దివ్యమైన కాంతితో అయితే ప్రకాశిస్తుందండి. అది చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోలేదు. మీరు ఎప్పుడైనా చొప్పెల వైపు వస్తే అమ్మను దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ కనక మహాలక్ష్మి సారె మహోత్సవం అయితే చొప్పెళ్ళ గ్రామ ప్రజలందరూ చాలా అద్భుతంగా చాలా వైభవంగా అయితే పూర్తి చేశారండి.